పశ్చిమాసియాలో మరో యుద్ధమేఘం కమ్ముకొస్తోంది. ఇరాన్పై ఇజ్రాయెల్ దాడి చేసింది. అణుస్థావరాలపై దాడికి ఇజ్రాయెల్ సిద్ధమైంది. ఈ దాడులకు ప్రతి దాడులు చేయాలని నిర్ణయించింది ఇరాన్. ఏ క్షణంలోనైనా దాడులు చేస్తుందన్న ఉద్దేశంతో ఇజ్రాయెల్ ఎమర్జెన్సీ ప్రకటించారు. ఇప్పటికే యుద్ధాలు, దాడులు, ప్రతిదాడులతో అల్లాడిపోయిన పశ్చిమాసియాలో మరో యుద్ధం ముప్పు ముంచుకొస్తోంది. యుద్ధమేఘం కమ్ముకుంటోంది. అమెరికా సహా పలు దేశాల హెచ్చరికలను పట్టించుకోకుండా గాజాపై విరుచుకుపడుతున్న ఇజ్రాయెల్ ఇప్పుడు ఇరాన్పై దాడులు చేస్తోంది. ఇరాన్ అణు స్థావరాలే లక్ష్యంగా దాడులు చేసింది. ఈ విషయంలో అమెరికా మాటను సైతం ఇజ్రాయెల్ వినలేదు. ఇజ్రాయెల్ దాడిలో రెవల్యూషనరీ గార్డ్స్ కమాండర్ ఇన్ చీఫ్ హుస్సేన్ సలామీ సహా పలువురు కీలక అధికారులు చనిపోయారు. ఇరాన్ అణ్వాయుధాలు తయారు చేయకుండా ఉండేందుకు ఈ చర్యకు ఉపక్రమించినట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. ఇరాన్ రాజధాని టెహ్రాన్ పైన బాంబుల వర్షం కురిసింది. యురేనియం శుద్ధి కర్మాగారం పైన బాంబులు పడ్డట్లు సమాచారం. ఇజ్రాయెల్ దాడులను తిప్పికొట్టేందుకు ఇరాన్ భారీ స్థాయిలో సిద్ధమవుతోంది. వందల బాలిస్టిక్ క్షిపణులను సిద్ధం చేస్తోంది. ఈ నేపథ్యంలో యుద్ధం ఎటు దారితీస్తుందోనన్న భయాందోళనలు పశ్చిమాసియాలో నెలకొన్నాయి. ఇజ్రాయెల్ పై వందల డ్రోన్లను ప్రయోగిస్తామంటోంది. పశ్చిమాసియాలోని అమెరికా స్థావరాలపై దాడులకు సిద్ధమవుతోంది ఇరాన్. దీంతో పశ్చిమాసియాలోని స్థావరాల్లో ఉన్న సైనికులకు ఖాళీ చేయించడంతో పాటు రాయబార కార్యాలయాల సిబ్బందిని తగ్గించాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆదేశాలిచ్చారు. ఇరాక్, బహ్రెయిన్, కువైట్లోని రాయబార కార్యాలయాల్లోనూ సిబ్బందిని తగ్గించారు. Well, I don't want to say imminent, but it looks like it's something that could very well happen. Well, I'd love to avoid the conflict. Iran's going to have to negotiate a little bit tougher, meaning they're going to have to give us some things that they're not willing to give us right now. There's a chance of massive conflict. We have a lot of American people in this area, and I said, we got to tell them to get out because something could happen soon. And I don't want to be the one that didn't give any warning and missiles are flying into their buildings. It's possible. So I had to do it. I had the choice. Do I do it or not? Doing it has its downside, but it also has its upside. Like you're going to save a lot of lives if it should happen. Hopefully that doesn't happen. For years, the Iranian regime has called for the destruction of the state of Israel, planning and advancing concrete military plans to do so. Over the past few months, intelligence has shown that Iran is closer than ever to obtaining a nuclear weapon. This morning, the IDF began preemptive and precise strikes targeting the Iranian nuclear program in order to prevent the Iranian regime's ability to build a nuclear bomb in the immediate time frame. We have no choice. We are operating against an imminent and existential threat. We cannot allow the Iranian regime to obtain a nuclear weapon that would be a danger to Israel and the entire world. This operation is for our right to exist here, for our future and for our children's future. The State of Israel has the right and the obligation to operate in order to protect its people and will continue to do so. The IDF conducted significant preparations for this operation. We are well prepared both in defense and offense to defend ourselves. అమెరికా సాయం లేకుండానే ఇజ్రాయెల్ దాడి చేసింది. అమెరికా, ఇరాన్ మధ్య అణు చర్చల నేపథ్యంలో ఈ దాడులు చేసింది ఇజ్రాయెల్. ఇజ్రాయెల్లోని అమెరికా రాయబార కార్యాలయ సిబ్బందికి హెచ్చరికలు జారీ అయ్యాయి. అంటే పూర్తిస్థాయి యుద్ధమే జరుగుతుందేమోనన్న భయాందోళనలు నెలకొన్నాయి. నౌకలకు యూకే మారిటైమ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ హెచ్చరికలు జారీ చేసింది. పర్షియన్ గల్ఫ్, హర్మోస్ జలసంధి, ఒమన్ తీరంలో అప్రమత్తంగా ఉండాలని పేర్కొంది. ప్రపంచ చమురు వాణిజ్యానికి ఈ మార్గం అత్యంత కీలకమైంది. పైగా ముఖ్యంగా ట్రంప్ పాత్ర దీనిలో కొంత సందేహాస్పదంగా కనపడుతుంది. అమెరికా మాకేం సంబంధం లేదు, యుద్ధం వద్దు అని చెబుతున్నట్టు కనపడుతుంది. కానీ మొన్న సోమవారం రోజున ట్రంప్ నెచ్చాన్షూతో మాట్లాడాడు. ఆ మాట్లాడిన వివరాలు బయటికి రాలేదు. మరి ట్రంప్కి తెలిసే జరుగుతుందా, ఆయన ఓకే చేస్తేనే జరుగుతుందా అనే సందేహాలు కూడా చాలా మందికి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఏదేమైనా కానీ ఏంటంటే ఇట్లాంటి యుద్ధాన్ని ఆపటంలో ఇజ్రాయెల్కి సన్నిహితులైనటువంటి ట్రంప్, అమెరికా పాత్ర కూడా పెద్దదిగా ఉంటుంది ఖచ్చితంగా దీన్ని ఆపటంలో. అలాగే ఇరాన్ కూడా సంయమనం పాటించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఏంటంటే ఓవరాల్గా అభద్రతా వాతావరణం, ఇజ్రాయెల్కున్న అభద్రతా వాతావరణం, అలాగే ఇరాన్ ఇజ్రాయెల్ పట్ల ఫీల్ అవుతున్నటువంటి అగ్రీవుడ్ గాజా స్ట్రిప్లో కానీ హమస్ తీవ్రవాదులు, హమస్ తిరుగుబాటుదారుల మీద జరుగుతున్నటువంటి దాడులు కానీ, లేకపోతే ఇతరత్ర మధ్యప్రాచ్యం మొత్తం ఇజ్రాయెల్ చేస్తున్నటువంటి రకరకాల యుద్ధాలు, లేకపోతే జోక్యాలు,
వీటన్నిటికి సంబంధించి ఇరాన్కి కూడా బాధ ఉంది కాబట్టి వీటన్నిటికీ ఒక శాశ్వత పరిష్కారం అనేది ఖచ్చితంగా అవసరం. యుద్ధ వాతావరణం నెలకొన్న అమెరికా ఇరాన్ చర్చలు కొనసాగుతాయనే నమ్మకంతో మధ్యవర్తిగా వ్యవహరిస్తున్న ఒమన్ ఉంది. ఈ ఆదివారం మస్కట్ లో జరుగుతాయని ప్రకటించింది. అణు ఒప్పందానికి మార్గం సుగమం చేస్తామని తెలిపింది. ఇరాన్ అణు సంబంధమైన అంతర్జాతీయ నిబంధనల్ని ఉల్లంఘిస్తోందని IAEA తీర్మానించింది. దీంతో ఇరాన్ పై ఐక్యరాజ్య సమితి ఆంక్షలు విధించనుంది. ఒక సురక్షిత ప్రదేశంలో కొత్త యురేనియం శుద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేస్తానని ఇరాన్ ప్రకటించింది. IAEA బోర్డు సభ్యులుగా ఉన్న 19 దేశాలు ఇరాన్ కు వ్యతిరేకంగా తీర్మానం చేయగా రష్యా, చైనా, బుర్కినా ఫాసో మాత్రం తీర్మానాన్ని వ్యతిరేకించాయి. ఇరాన్ ప్రస్తుతం దీర్ఘశ్రేణి అణు క్షిపణుల అభివృద్ధిపై దృష్టి పెట్టింది. ఇస్లామిక్ రిపబ్లికన్ ను మళ్లీ పునఃస్థాపించేందుకు ఇరాన్ తీవ్రంగా కృషి చేస్తోందని నిఘా సంస్థలు ఆరోపించాయి. పశ్చిమాసియాలో ఆధిపత్యం కోసం ప్రయత్నిస్తోంది. తమ అణు కార్యక్రమం ఇప్పటికే గణనీయమైన పురోగతిని సాధించిందని ఇరాన్ ప్రకటించుకుంది.